100 అంతస్తుల ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నారని ఊహించుకుందాం. ఆ భవనం పునాదిలో ఒకే ఒక ఇటుకను కేవలం ఒక అర అంగుళం తప్పుగా పేర్చితే ఏమవుతుంది? అంటే ఖచ్చితంగా మొత్తం భవనం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కరెక్ట్. మొదట్లో ఆ తప్పు పెద్దగా కనిపించకపోయినా పైకి వెళ్లే కొద్దీ ఆ చిన్న లోపం వల్ల మొత్తం భవనం ఒకవైపు వాలిపోయి కుప్పకూలిపోతుంది కదా. మన మానవ శరీరం కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుంది. ఈరోజు మనం విశ్లేషించబోయే ఆధారాలు మెదడు, వెన్నెముక, ఇంకా జన్యుపరమైన అసాధారణతల చుట్టూ తిరుగుతాయి. అవును, ఇదొక ఆసక్తికరమైన అంశం. శరీరంలో ఒక చిన్న జన్యువు లోపిస్తే లేదా ఒక ఎంజైమ్ పనిచేయడం ఆగిపోతే అది ఎలాంటి ఊహించని మార్పులకు దారితీస్తుందో ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. నిజమేనండి. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ చిన్న మార్పుల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం. దీని ద్వారా మానవ శరీరం ఎంత ఖచ్చితమైన సమతుల్యతతో అమర్చబడిందో మనం గ్రహించవచ్చు. ఖచ్చితంగా. ఒక్క చిన్న లోపం తలెత్తడం, దాన్ని సరిదిద్దడానికి శరీరం చేసే పోరాటం, ఇవన్నీ ఒక విస్మయం కలిగించే అంశాలన్నట. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రతిక్షణం మన శరీరంలో కొన్ని కోట్ల పనులు ఎలాంటి పొరపాట్లు లేకుండా జరుగుతున్నాయని అర్థం. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. మనం గర్భంలో ఒక చిన్న పిండంలా ఉన్నప్పుడు జరిగే ప్రారంభ దశల గురించి నేను చదివినప్పుడు నాకొక ఉపమానం తట్టింది. ఓ, ఏంటది? అంటే ఒక జాకెట్కి జిప్ వేస్తున్నప్పుడు అది కింద ఇంకా పైన సరిగ్గా మూసుకోకుండా మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోతే ఎలా తెరుచుకుని ఉంటుందో మన నాడీ వ్యవస్థ కూడా అలాగే ఉంటుందా? ఈ న్యూరల్ ట్యూబ్ సరిగ్గా మూసుకోకపోవడం అంటే ఏమిటి? చాలా అద్భుతమైన ఉపమానం ఇది. అంటే పిండం ఎదుగుతున్న ప్రారంభ దశలో మన మెదడు ఇంకా వెన్నుపాము మొదట ఒక చిన్న గొట్టంలా ఏర్పడతాయి. దీన్నే మనం న్యూరల్ ట్యూబ్ అంటాము. అర్థమైంది. ఈ గొట్టం ముందు భాగం అంటే యాంటీరియర్ న్యూరోపోర్, ఇంకా వెనుక భాగం పోస్టీరియర్ న్యూరోపోర్ దగ్గర మీరు చెప్పినట్లు పర్ఫెక్ట్గా జిప్ వేసినట్లు మూసుకోవాలి. ఒకవేళ ముందు భాగం మూసుకోపోతే అసలు మెదడు, పుర్రె పైభాగం ఏర్పడవు. అబ్బా, అంటే అసలు పుర్రె పైభాగమే ఏర్పడదా? అవునండి. ఈ దారుణమైన స్థితిని అనెన్సెఫాలీ అంటారు. ఇక వెనుక భాగం మూసుకోపోతే వెన్నుపాము చుట్టూ ఉండాల్సిన ఎముకల రక్షణ లేక వెన్నుపాము బయటకు చొచ్చుకొనొస్తుంది. దీన్నే మెనింగోమైలోసెల్ అని పిలుస్తారు. చాలా భయంకరంగా ఉందే. మరలాంటప్పుడు గర్భంలో ఉన్న శిశువు పరిస్థితి ఏమిటి? అసలు ఈ సమస్యను శిశువు పుట్టకముందే ఎలా గుర్తించగలం? ఏవైనా ప్రమాద హెచ్చరికలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ గొట్టం సరిగా మూసుకోపోవడం వల్ల పిండం లోపల సురక్షితంగా ఉండాల్సిన రసాయనాలు బయటకు లీకవుతాయి. అంటే ఇంటి లోపల పైపు పగిలితే నీరు బయటకొచ్చినట్లు అన్నమాట. ఓ, అంటే ఆ ఉమ్మనీరులోకి లీకవుతాయా? అవును. వెన్నెముక కాలువ ఇంకా ఉమ్మనీరు మధ్య అసాధారణ సంబంధం ఏర్పడి ఆల్ఫా ఫెటోప్రోటీన్ లేదా ఏఎఫ్పి ఇంకా ఎసిటైల్ కోలినెస్టరేజ్ అనే ప్రోటీనులు ఉమ్మనీరులోకి లీక్ అవుతాయి. అప్పుడు దాన్ని ఎలా కనిపెడతారు? గర్భస్థ దశలో ఆమ్నియోసెంటిసిస్ అనే ఒక పరీక్ష ద్వారా ఆ ఉమ్మనీరును కొద్దిగా తీసి అందులో ఈ ప్రోటీనుల స్థాయిలను కొనిచి వైద్యులు ముందే కనిపెడతారు. మరి ఈ జిప్ ఇలా సగంలో ఆగిపోవడానికి అసలు కారణమేమిటి? కేవలం దురదృష్టమా, లేక మనం చేసే పొరపాట్లేమైనా ఉంటాయా? దీనికి అతిపెద్ద కారణం గర్భం దాల్చిన ప్రారంభంలో తల్లి శరీరంలో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ లోపం ఉండటం. కణాలు వేగంగా విభజన చెందుతున్నప్పుడు వాటి DNA తయారీకి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం కదా. అవును, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు కదా డాక్టర్లు. కరెక్ట్. అలాగే గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో వాల్ప్రోయేట్ లేదా మెథోట్రిక్సేట్ లాంటి మందులు వాడితే చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ మెథోట్రిక్సేట్ లాంటి మందులు శరీరంలో ఫోలిక్ యాసిడ్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. దీనివల్ల ఈ న్యూరల్ ట్యూబ్ లోపాలతో పాటు గుండెకి సంబంధించిన నిర్మాణాలు కూడా దెబ్బతింటాయి. సరే, ఒకవేళ ఆ జిప్పు ఎలాంటి అడ్డంకులు లేకుండా పర్ఫెక్ట్గా మూసుకుంది అనుకుందాం. మెదడు మొదట్లో ఒక ముద్దలా ఉంటుంది కదా, మరది ఎడమ కుడి భాగాలుగా ఎలా విడిపోతుంది? అసలు ఆ ముద్ద విడిపోకుండా అలానే ఉండిపోతే ఏమవుతుంది?
గర్భస్థ దశలో మన ప్రాథమిక మెదడు ముందు భాగాన్ని ప్రోజెన్సెఫాలన్ అంటారు. మీరు చెప్పినట్లు అది ఒకే ముద్దలా ఉండకూడదు. ఖచ్చితంగా ఎడమకుడి అర్ధగోళాలుగా విడిపోవాలి. విడిపోవాలి. అలా విడిపోవడంలో విఫలమైతే వచ్చే అత్యంత సంక్లిష్టమైన సమస్యే హోలోప్రోజిన్సెఫాలీ. ఇదొక డెవలప్మెంటల్ ఫీల్డ్ డిఫెక్ట్ అన్నమాట. అంటే ఈ డెవలప్మెంటల్ ఫీల్డ్ డిఫెక్ట్ అంటే ఒకచోట జరిగే పొరపాటు దానికి చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలను కూడా దెబ్బతీస్తుందనా? అంటే మెదడు విడిపోకపోతే దాని ప్రభావం ముఖం మీద కూడా పడుతుందా? సరిగ్గా ఊహించారు. మెదడు సరిగ్గా విడిపోకపోతే దానికి అనుసంధానంగా పెరగాల్సిన ముఖం కూడా సరిగ్గా పెరగదు. దీనివల్ల ముఖంలో తీవ్రమైన చీలికలు రావచ్చు. ఓ, అంటే పెదవి చీలిక లాంటివా? అవును. ఇంకా అత్యంత తీవ్రమైన సందర్భాల్లో సైక్లోపియా వస్తుంది. అంటే రెండు కళ్లకు బదులు ముఖం మధ్యలో ఒకే కన్ను ఏర్పడటం జరుగుతుంది. ముఖ్యంగా ట్రైసోమీ 13 అనే క్రోమోజోమ్ అసాధారణత ఉన్నప్పుడు ఈ భయంకరమైన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అబ్బా, మెదడు ఎదుగుదల ముఖం మీద అంత ప్రభావం చూపుతుందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి ముఖ నిర్మాణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు మన దవడ, చెవి ఎముకలు ఎలా ఏర్పడతాయి? ఆధారాలలో ఫారెంజియల్ ఆర్చెస్ అనుంది కదా, అంటే ఏమిటి? చేపల మొప్పల్లాంటివా? మీరు చెప్పింది దాదాపు నిజమే. పిండం ఎదుగుతున్నప్పుడు ఆ మెడభాగంలో మొప్పలలాంటి వంపుల నిర్మాణాలు ఏర్పడతాయి. అవే ఈ ఫారెంజియల్ ఆర్చెస్. ఇవి క్రమంగా మన ముఖభాగాలకు రూపాంతరం చెందుతాయి. ఓ, అవే ముఖమవుతాయా? అవును. 1వ ఆర్చ్ నుండి ట్రైజెమినల్ నరము, దవడ ఎముకలు అంటే మ్యాండిబుల్, మ్యాగ్జిల్లా ఇంకా జైగోమా లాంటివి ఏర్పడతాయి. అలాగే చెవి లోపల ఉండే అతి చిన్న ఎముకలైన ఇంకస్, మాలియస్ కూడా దీని నుండే వస్తాయి. ఇక 2వ ఆర్చ్ నుండి ఫేషియల్ నరము, స్టేపిస్ ఎముక, ఇంకా స్టైలాయిడ్ ప్రాసెస్, గొంతు దగ్గరుండే హయోయిడ్ ఎముక, చిన్న కొమ్ము ఏర్పడతాయి. మరి ఈ ఆర్చెస్ ఏవైనా కారణం చేత సరిగ్గా అభివృద్ధి చెందకపోతే ఆ ముఖం ఆకృతి పూర్తిగా దెబ్బతింటుందా? ఖచ్చితంగా. దానికి మంచి ఉదాహరణ ట్రీచర్ కాలిన్స్ సిండ్రోమ్. ఇదొక జన్యుపరమైన వ్యాధి. ఇందులో ఈ మొదటి ఇంకా 2వ ఆర్చెస్ సరిగ్గా అభివృద్ధి చెందవు. అంటే అప్పుడు ముఖం ఎలా మారుతుంది? ఎముకలు తీవ్రంగా క్షీణిస్తాయి. ఫలితంగా ముఖం ఆకృతి వింతగా మారిపోయి శ్వాస తీసుకోవడం ఇంకా వినడం చాలా కష్టంగా మారుతుంది. అంటే గర్భంలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది భౌతికంగా పెద్ద మార్పులకు దారితీస్తుందన్నమాట. ముందు భాగంలో లోపాల వల్ల మెదడు విడిపోవడం ఆగిపోయినట్లే పుర్ర వెనుక భాగం సరిగ్గా ఏర్పడకపోతే ఏమవుతుంది? చియారి మాల్ఫార్మేషన్ అంటే ఏమిటో కొంచెం చూద్దాం. మన పుర్రె కింద వెన్నుపాము కిందికి వెళ్లడానికి ఫొరామెన్ మ్యాగ్నమ్ అనే ఒక చిన్న రంధ్రం ఉంటుంది కదా. చియారి మాల్ఫార్మేషన్లో ఏమవుతుందంటే మెదడు వెనుక భాగం సరిగ్గా లేదా తగినంత పెద్దదిగా అభివృద్ధి చెందదు. ఓ, స్థలం సరిపోదా? అవును. స్థలం చాలకపోవడం వల్ల మెదడులోని సెరెబెల్లం ఇంకా మెడుల్లా భాగాలు ఆ చిన్న రంధ్రం గుండా కిందికి వెన్నుపాములోకి జారుతాయి. దీన్నే మనం హెర్నియేషన్ అంటాము. ఒక్క నిమిషం, అంటే ట్యూబ్లోంచి టూత్ పేస్ట్ను గట్టిగా నొక్కినట్లు మెదడు భాగాలు కిందికి నెట్టబడతాయన్నమాట. ఇలా జరగడం ప్రాణాపాయం కదా? ఇందులో తీవ్రతను బట్టి రకాలుంటాయండి. టైప్ 1 అనేది కొంచెం తక్కువ తీవ్రత కలిగింది. ఇది సాధారణంగా పెద్దవారు అయ్యే వరకు బయటపడదు. కేవలం తల వెనుక భాగంలో నొప్పి ఇంకా సెరెబెల్లార్ సమస్యలతో వస్తుంది. మరి టైప్ 2? టైప్ 2 అనేది అత్యంత తీవ్రమైనది. ఇది నవజాత శిశువులలోనే కనిపిస్తుంది. ఇందులో మెదడు కిందికి జారడమే కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్న లెంబార్ మైలోమెనింగోసెల్తో ముడిపడి ఉంటుంది. అంతేకాదు, ఇలా మెదడు కిందికి జారడం వల్ల మెదడులో ద్రవం ప్రవహించే మార్గాలు మూసుకుపోయి ఆ తలలో నీరు చేరి హైడ్రోసెఫాలస్కు దారితీస్తుంది. ఈ తలలో నీరు చేరడం గురించి చెబుతుంటే నాకు డాండీవాకర్ సిండ్రోమ్ గుర్తుకొచ్చింది. ఇందులో కూడా సెరెబెల్లంకి సంబంధించిన సమస్యే కదా? అవును. కాని ఇక్కడ సమస్య జారడం కాదు. అసలు సెరెబెల్లం మధ్యలో ఉండే వెర్మిస్ అనే భాగం పూర్తిగా లోపించడం లేదా చాలా చిన్నదిగా ఉండటం. దీనివల్ల మెదడులో ద్రవం ఉండే 4వ జఠారిక ఒక పెద్ద సిస్ట్లాగా వ్యాకోచం చెందుతుంది. అంటే ఆ నీరు బయటకు పోలేదా? అవును. దానివల్ల పుర్రె వెనుక భాగం చాలా పెద్దదిగా మారుతుంది.
ఇది ఉన్న శిశువులలో ఎదుగుదల బాగా మందగిస్తుంది. మెదడు ద్రవం బయటకు వెళ్ళలేక అంటే నాన్ కమ్యూనికేటింగ్ హైడ్రోసిఫాలస్ వల్ల పుర్రె క్రమంగా అనూహ్యంగా పెద్దదవుతుంది. అబ్బా! ఈ భౌతిక నిర్మాణ లోపాలన్నీ చూస్తుంటే నాకు ఒక సందేహమొస్తోంది. ఇవన్నీ కేవలం అవయవాలు ఏర్పడేటప్పుడు జరిగే యాంత్రిక లోపాలా? లేక అసలు బ్లూ ప్రింట్‌లోనే అంటే మన డీఎన్ఏలోనే తప్పులుంటాయా? అంటే డిఎన్ఏలోనే తప్పులుండటం వల్ల కూడా ఇవి జరుగుతాయి. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉందనుకుంటా. అంటే కంప్యూటర్ కీబోర్డ్‌లో ఒక కీ ఇరుక్కుపోయి, ఉదాహరణకు జీ కీ పదే పదే టైప్ అయితే ప్రోగ్రామ్ ఎలా క్రాష్ అవుతుందో, మన డీఎన్ఏలో కూడా అలాగే జరుగుతుందా? ఎంత అద్భుతమైన పోలిక చెప్పారు మీరు. అచ్చం అలాగే జరుగుతుంది. దీన్నే మనం జెనెటిక్స్‌లో ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ ఎక్స్పాన్షన్ అంటాము. అంటే డిఎన్ఏలోని 3 అక్షరాలు పదే పదే అనవసరంగా కాపీ అవుతూనే ఉంటాయి. ఓహ్! ఏ జన్యువులో అవుతుంది అలా? దీనికి అత్యుత్తమ ఉదాహరణ ఫ్రాజైల్ ఎక్స్ సిండ్రోమ్. ఇది ఎక్స్ క్రోమోజోమ్కి సంబంధించిన వ్యాధి. ఇంకా వంశపారంపర్యంగా వచ్చే బౌద్ధిక వైకల్యానికి ఇదే అతిపెద్ద కారణం. హ్మ్. మరి ఇందులో ఏ అక్షరాలు అలా ఇరుక్కుపోయి రిపీట్ అవుతాయి? కణం ఆ తప్పును చూసి ఏం చేస్తుంది? ఎక్స్ క్రోమోజోమ్లోని FMR1 అనే జన్యువులో CGG అనే అక్షరాలు విపరీతంగా రిపీట్ అవుతాయి. ఆ రిపీట్స్ ఎంతగా పెరిగిపోతాయంటే కణంలోని సిస్టమ్ ఆ తప్పును చూసి తీవ్రమైన అయోమయానికి గురవుతుంది. క్రాష్ అయిపోతుందన్నమాట? ఆ వెంటనే ఆ జన్యువును పూర్తిగా లాక్ చేసేస్తుంది. అంటే హైపర్ మిథైలేషన్కు గురై ఆ జన్యువు పనితీరు పూర్తిగా ఆగిపోతుంది. ఒక ముఖ్యమైన జన్యువు అలా పూర్తిగా లాక్ అయిపోతే మరి శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? బౌద్ధిక వైకల్యం వస్తుంది. శారీరకంగా చూస్తే వీరికి పొడవైన ముఖం, పెద్ద దవడ, బయటకు పొడుచుకు వచ్చిన చెవులు, ఇంకా మగవారిలో పెద్ద వృషణాలు అంటే మ్యాక్రో ఆర్కిడిజం ఉంటాయి. ప్రవర్తనలో ఏమైనా మార్పులుంటాయా? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీరి ప్రవర్తనా లక్షణాలు ఆటిజం, ADHD ఇంకా విపరీతమైన ఆందోళనతో చాలా దగ్గరగా పోలుంటాయి. ఈ కీబోర్డ్ అక్షరాలిరుక్కుపోయే సమస్య ఇతర వ్యాధుల్లో కూడా ఉంటుందా? ఉదాహరణకు మయోటోనిక్ డిస్ట్రాఫీలో ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఇదే సమస్య. మయోటోనిక్ డిస్ట్రాఫీలో DMPK అనే జన్యువులో CTG రిపీట్స్ వస్తాయి. కానిక్కడ జన్యు లాక్ అవ్వదు. ఆ రిపీట్స్తోనే mRNA తయారవుతుంది. ఓ, అంటే ఆ తప్పు ఎంఆర్ఎన్ఏలో కూడా వస్తుందా? అవును, ఆ తయారైన మ్యూటెంట్ mRNAలు ఒక హెయిర్పిన్ ఆకారంలోకి మారిపోయి న్యూక్లియస్ లోపల అలాగే ఇరుక్కుపోయి పేరుకుపోతాయి. ఇవి RNAను ప్రాసెస్ చేసే ప్రోటీన్లను తమలో బంధించేయడం వల్ల కణంలో స్ప్లైసింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల కండరాల మీద ప్రభావం పడుతుందా? అవునండి, ఇది ప్రధానంగా విభజన చెందని కణాలైన మెదడు, అస్థిపంజర కండరాలు ఇంకా గుండె కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కండరాలు బిగుసుకుపోయి మళ్ళీ వెంటనే సడల్లేవు. ఈ స్ప్లైసింగ్ అంటే సరిగ్గా పనికిరాని భాగాలను కత్తిరించి తీసేయడమే కదా, ఒక సినిమా ఎడిటర్ లాగా. ఖచ్చితంగా. ఈ స్ప్లైసింగ్ దెబ్బతినడం వల్ల వచ్చే స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీలో SNRNPల పాత్ర ఏమిటి? అసలు సినిమా ఎడిటింగ్కి కండరాలు పక్షవాతానికి గురవడానికి సంబంధమేమిటి? కణంలో తయారైన ప్రాథమిక RNA నుండి అనవసరమైన భాగాలను కత్తిరించి తొలగించే యంత్రాంగాన్నే స్ప్లైసియోజోమ్ అంటారు. మీరు చెప్పినట్లు ఇదొక ఎడిటింగ్ మెషిన్. ఇందులో ఈ SNRNPలు అంటే స్మాల్ న్యూక్లియర్ రైబోన్యూక్లియోప్రోటీన్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఓ, ఓకే. స్పైనల్ మస్క్యులార్ అట్రోఫీలో SMN1 అనే జన్యువు ఉత్పరివర్తన చెందడం వల్ల ఈ SNRNPలు సరిగ్గా ఏర్పడవు. ఎడిటింగ్ మెషిన్ పాడైపోవడంతో వెన్నుపాములోని మోటార్ న్యూరాన్స్ చనిపోతాయి. నరాల నుండి సంకేతాలు ఏకపోతే కండరాలు పనిచేయవు కదా. కాబట్టి శిశువుల్లో కండరాలు వదిలైపోయి తీవ్రమైన పక్షవాతం వస్తుంది. దీన్నే ఫ్లాసిడ్ పారాలసిస్ అంటారు. అంటే కేవలం ఒక చిన్న జన్యు పొరపాటు వల్ల ఏకంగా కండరాలు పడిపోతాయన్నమాట. ఆ జన్యువుల్లో అక్షరాలు మారడమే కాదు, ఏకంగా ఒక క్రోమోజోమ్ కాపీ ఎక్కువగా ఉండడం వల్ల డౌన్ సిండ్రోమ్ వస్తుందని మనకు తెలుసు. కానీ వీరికి అల్జీమర్స్కి ఒక భయంకరమైన సంబంధముందని విన్నాను. అదేమిటి? సాధారణంగా మనకు ప్రతి క్రోమోజోమ్లో 2 కాపీలుంటాయి. కానీ డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో
క్రోమోజోమ్ 21 3 కాపీలుంటాయి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ మెదడులో అమిలాయిడ్ బీటా అనే విషపూరిత ప్రోటీన్ ఉత్పత్తికి కారణమయ్యే ఏపీపీ జన్యువు కూడా ఇదే 21వ క్రోమోజోంపై ఉంటుంది. ఓ అంటే ఆ క్రోమోజోమ్ 3 కాపీలుండటం వల్ల ఈ ఏపీపీ జన్యువు కూడా 3 కాపీలుంటుందా? అవునండి, ఖచ్చితంగా. ఫలితంగా ఏమవుతుందంటే వారి మెదడులో సాధారణం కంటే చాలా వేగంగా అమిలాయిడ్ బీటా పేరుకుపోతుంది. అందుకే డౌన్ సిండ్రోమ్ ఉన్న రోగులలో చాలా చిన్న వయసులోనే, అంటే దాదాపు 40 ఏళ్లకే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం అత్యంత దారుణంగా పెరుగుతుంది. నిజంగా వింటుంటేనే బాధగా ఉంది. ఇప్పటివరకు మనం భౌతిక నిర్మాణాల లోపాలు, కండరాలు, పక్షవాతానికి గురవ్వడం చూశాం. జన్యువులు తప్పుగా ఉంటే శరీరం లోపల జరిగే రసాయన చర్యలు కూడా ఎలా ఆగిపోతాయో ఇప్పుడు చూద్దాం. తప్పకుండా. ఒక పెద్ద ఫ్యాక్టరీలో చెత్తని తొలగించే వేస్ట్ డిస్పోజల్ వ్యవస్థ పాడైపోతే ఏమవుతుంది? లోపలంతా చెత్త పేరుకుపోయి ఫ్యాక్టరీ పేలిపోతుంది కదా? ఈ జీవక్రియ మరియు నిల్వ వ్యాధుల గురించి కొంచెం చర్చిద్దాం. ముందుగా టే సాక్స్ డిసీజ్ అంటే ఏమిటి? ఇదొక ఆటోజోమల్ రిసెసివ్ వ్యాధి. మన కణాలలో చెత్తని నిర్మూలించే లైసోజోమ్స్ అనే భాగాలుంటాయి. టే సాక్స్ వ్యాధిలో బీటా హెక్సోసామనిడేస్ అనే ఎంజైమ్ పుట్టుకతోనే లోపిస్తుంది. ఎంజైమ్ లోపిస్తే ఏం పేరుకుపోతుందక్కడ? ఈ ఎంజైమ్ లేకపోవడం వల్ల మెదడులోని న్యూరానల్ లైసోజోమ్లలో GM2 గ్యాంగ్లియోసైడ్ అనే కొవ్వు పదార్థం పేరుకుపోతుంది. అది కణాలను ఉబ్బేలా చేసి పూర్తిగా నాశనం చేస్తుంది. అబ్బా, మెదడు కణాలలో అలా చెత్త పేరుకుపోతే ఆ శిశువు పరిస్థితి ఎలా ఉంటుందసలు? చాలా దయనీయంగా ఉంటుందండి. శిశువుల్లో అభివృద్ధి వెనక్కి వెళ్తుంది. అంటే అప్పటి వరకు కూర్చోవడం నేర్చుకున్న బిడ్డ ఆ సామర్థ్యాన్ని కోల్పోతుంది. చిన్న శబ్దానికే విపరీతంగా ఉలిక్కిపడటం చూస్తాము. కంటి వైద్యులు పరిశీలిస్తే కంటిలోని మాక్యులా భాగంలో ఒక చెర్రీ రెడ్ మచ్చ స్పష్టంగా కనిపిస్తుంది. హృదయ విదారకం. పోనీ ఆ చెత్త నిర్మూలన పక్కన పెడితే శరీరంలో రీసైక్లింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యే వ్యాధులున్నాయా? లెష్నెహాన్ సిండ్రోమ్లో ప్యూరిన్ సాల్వేజ్ ఫెయిల్ అవుతుందంటారు కదా, దాని గురించి వివరిస్తారా? ఇది ఎక్స్ లింక్డ్ వ్యాధి. మన DNA తయారీకి ప్యూరిన్లు అవసరం కదా. శరీరం ఈ ప్యూరిన్లను వృధా చేయకుండా రీసైకిల్ చేయడానికి HGPRT అనే ఎంజైమ్ చాలా అవసరం. ఒకవేళ అది లేకపోతే? ఈ ఎంజైమ్ లోపించడం వల్ల ఆ రీసైక్లింగ్ ఆగిపోయి హైపోక్సాంథిన్ ఇంకా గ్వానైన్లు యూరిక్ యాసిడ్గా మారిపోయి శరీరంలో విపరీతంగా పేరుకుపోతాయి. యూరిక్ యాసిడ్ పేరుకుపోతే సాధారణంగా కీళ్లనొప్పులు అంటే గౌట్ వస్తాయి కదా, నాడీ వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది కేవలం కీళ్ల నొప్పులకే పరిమితం కాదండి. కోల్పోయిన ప్యూరిన్లను తిరిగి కొత్తగా తయారు చేయడానికి శరీరం PRPP అమిడోట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ చర్యను విపరీతంగా పెంచుతుంది. ఓహో, దానివల్ల నరాల మీద ప్రభావం పడుతుందా? అవును. ఈ మొత్తం రసాయన అసమతుల్యత వల్ల తీవ్రమైన నాడీ సంబంధిత లక్షణాలొస్తాయి. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్న పిల్లలు తమ పెదవులను, వేళ్లను తీవ్రంగా కొరుక్కుంటారు. అంటే సెల్ఫ్ మ్యూటిలేషన్ చేసుకుంటారు. ఇంకా విపరీతమైన కండరాల బిగుతును ప్రదర్శిస్తారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో ఫినైల్ కీటోన్యూరియా లేదా PKU గురించి కూడా మాట్లాడుకుందాం. మెదడుకి సిగ్నల్స్ పంపే న్యూరోట్రాన్స్మిటర్లు తయారు కావడానికి BH4 పాత్ర ఏమిటి? ఒక చిన్న స్పార్క్ ప్లగ్ లాగా పనిచేస్తుందా? అవును, అద్భుతమైన పోలిక. మన మెదడు చురుకుగా పనిచేయడానికి డోపమైన్, సిరోటోనిన్ లాంటి న్యూరోట్రాన్స్మిటర్లు అవసరం కదా. ఇవి తయారు కావడానికి ఈ BH4 లేదా టెట్రాహైడ్రోబయోప్టెరిన్ అనే కోఫాక్టర్ అవసరం. డైహైడ్రోప్టెరిడిన్ రిడక్టేజ్ ఎంజైమ్ లోపం వల్ల ఈ BH4 అసలు తయారు కాదు. అంటే డోపమైన్ ఇంకా సెరోటోనిన్ అసలు ఉత్పత్తి కావా? దీనివల్ల ఏమవుతుంది? అవి ఉత్పత్తి కాకపోవడమే కాకుండా ఫినైలాలనైన్ అనే అమైనో యాసిడ్ టైరోసిన్గా మారలేక రక్తంలో ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుంది. దీన్నే హైపర్ ఫినైలాలమియా అంటారు. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా? ఇది నేరుగా తీవ్రమైన మానసిక వైకల్యానికి దారితీస్తుంది. వీరిని కాపాడాలంటే పుట్టిన వెంటనే గుర్తించి జీవితాంతం ఫినైలాలనైన్ తక్కువగా ఉండే కఠినమైన డైట్ ఇంకా BH4 సప్లిమెంట్లు ఇవ్వాలి. జీవక్రియ లోపాల్లో మిథైల్ మెలోనిక్ యాసిడెమియా అనే మరొక వ్యాధి కూడా ఉంది కదా, ఇది ఎలా బయటపడుతుంది? ఇందులో
మిథైల్ మెలోనిల్ కోఏ మ్యూటేజ్ ఎంజైమ్ లోపిస్తుంది. ఇది పుట్టిన వెంటనే నవజాత శిశువుల్లో వాంతులు, విపరీతమైన అలసట, ఇంకా వేగంగా శ్వాస తీసుకోవడం లాంటి లక్షణాలతో వస్తుంది. అబ్బా, చాలా కాంప్లికేటెడ్గా ఉందే. అవును, రక్తంలో ఎమ్మోనియా పెరగడం, కీటోటిక్ హైపోగ్లైసీమియా అంటే చక్కెర స్థాయిలు పడిపోవడం, ఇంకా రక్తం ఆమ్లంగా మారే మెటబాలిక్ యాసిడోసిస్ లాంటి ప్రాణాంతక స్థితులు వస్తాయి. ఇవన్నీ పుట్టుకతో వచ్చే సమస్యలు. మరి కొన్నిసార్లు రాగి లాంటి లోహాలు శరీరంలో పేరుకుపోయి మెదడును నాశనం చేస్తాయట కదా. ఆ విల్సన్ డిసీజ్లో ఏం జరుగుతుంది? విల్సన్ డిసీజ్ ఒక ఆటోజోమల్ రిసెసివ్ వ్యాధి. కాలేయం అదనపు రాగిని పిత్తం ద్వారా బయటకు పంపలేకపోవడం వల్ల ఆ రాగి కాలేయంలోనూ కంటి కార్నియాలోనూ, అంటే దీనివల్ల కేజర్ ఫ్లీషర్ రింగ్స్ వస్తాయి, ఇంకా మెదడులోని బేసల్ గ్యాంగ్లియాలో పేరుకుపోతుంది. మెదడులో రాగి పేరుకుపోతే నడక ఎందుకు తడబడుతుంది? ఎందుకంటే మెదడులో కదలికలను నియంత్రించే ఒక నిర్దిష్ట భాగం దెబ్బతింటుంది. ఇన్సులాకు లోపల గ్లోబస్ పాలిడస్కు బయట ఉండే పుటామెన్ అనే భాగంలో ఈ రాగి పేరుకుపోయి సిస్టిక్ డీజనరేషన్ జరుగుతుంది. ఓహో, దానివల్ల అలా జరుగుతుందా? అవును, కదలికల నియంత్రణ కేంద్రం దెబ్బతినటం వల్ల కాలేయ వ్యాధితో పాటు నడక తడబడటం, మాట ముద్దగా రావటం, ఇంకా తీవ్రమైన డిప్రెషన్ లాంటివి వస్తాయి. ముఖ్యంగా యువకుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పటివరకు మనం పుట్టుకతో వచ్చే ఎంజైమ్ లోపాలు, జన్యుపరమైన సమస్యల గురించి మాట్లాడుకున్నాం. కానీ కొన్నిసార్లు శరీరం తన మీద తానే దాడి చేసుకోవటం, లేదా మనం వాడే మందుల దుష్ప్రభావాల వల్ల నరాలు ఎలా దెబ్బతింటాయో చూద్దాం. ఖచ్చితంగా. ఎలక్ట్రికల్ వైర్కు ఉన్న ప్లాస్టిక్ కవర్ను తీసేస్తే ఏమవుతుందో ఆలోచించండి. ఆ ప్లాస్టిక్ కవరే మన నరాల చుట్టూ ఉండే మైలిన్. కానీ దానికంటే ముందు ఈ నాడీ సంబంధిత కణితుల గురించి చూస్తే, శరీరం మీద చిన్న చిన్న కణితులు వచ్చే న్యూరోఫైబ్రోమాటోసిస్లో ఏం జరుగుతుంది? ఈ వ్యాధిలో 2 రకాలున్నాయండి. టైప్ 1 అనేది క్రోమోజోమ్ 17లోని NF1 జన్యువు ఉత్పరివర్తన వల్ల వస్తుంది. ఇందులో చర్మం మీద కేఫ్ ఓ లైట్ మచ్చలు, అంటే లేత గోధుమ రంగు మచ్చలొస్తాయి. పిండ దశలో న్యూరల్ క్రెస్ట్ నుండి వచ్చిన ష్వాన్ కణాలు ఆ నియంత్రణ లేకుండా పెరిగి కణితులుగా మారతాయి. కంటిలో లిష్ నాడ్యూల్స్ కూడా ఉంటాయి. మరి టైప్ 2 అంటే? టైప్ 2 అనేది క్రోమోజోమ్ 22లోని NF2 జన్యువు వల్ల వస్తుంది. ఇందులో వినికిడి నరాలకు 2 వైపులా కణితులు, అంటే బైలేటరల్ అకూస్టిక్ న్యూరోమాస్ వస్తాయి. దీనివల్ల వారు వినికిడి కోల్పోతారు. అలాగే వాన్ హిప్పల్ లిండౌ డిసీజ్ అని ఇంకొకటుంది కదా, అందులో కణితులు ఎక్కడ వస్తాయి? ఇది ఆటోజోమల్ డామినెంట్ కండిషన్. ఇందులో రక్తనాళాల కణితులు వస్తాయి. ముఖ్యంగా మెదడులో సెరెబెల్లార్ హెమాంగియోబ్లాస్టోమాతో పాటు కిడ్నీ, లివర్, ప్యాంక్రియాజ్లలో సిస్ట్లు, అంటే నీటి బుడగలు వస్తాయి. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్గా మారే ప్రమాదముంటుంది. ఈ కణితులు లేకుండా కేవలం నరాలు వాటంతట అవే క్షీణించే ఫ్రీడ్రిచ్ అటాక్సియాలో ఏం జరుగుతుంది? వారు ఎందుకు నడక సమతుల్యతను కోల్పోతారు? ఇదొక ఆటోజోమల్ రెసెసివ్ వ్యాధి. మన వెన్నుపాములోని స్పైనోసెరెబెల్లార్ ట్రాక్ట్ అనేది మన కదలికలను సమన్వయం చేసే మార్గం కదా, అది క్షీణించడం వల్ల నడకలో అస్థిరత వస్తుంది. అంటే స్పర్శ కూడా పోతుందా? అవును, అంతేకాకుండా డార్సల్ కాలం ఇంకా డార్సల్ రూట్ గ్యాంగ్లియా కూడా క్షీణించడం వల్ల కాళ్లల్లో వైబ్రేషన్ సెన్స్, పొజిషన్ సెన్స్, అంటే మన కాళ్ళు ఎక్కడున్నాయో మెదడుకు తెలిసే సామర్థ్యం పూర్తిగా పోతుంది. అబ్బా, అంటే వారికి నేలెక్కడుందో స్పర్శ తెలియక తడబడతారన్నమాట. ఇది కేవలం నాడీ వ్యవస్థకే పరిమితమా? కాదండి, ఇక్కడే అసలు ప్రమాదముంది. వీరికి కైఫోస్కోలియోసిస్, అంటే వెన్నెముక వంకర తిరగడం, చిన్న వయసులోనే మధుమేహంతో పాటు గుండె కండరాలు విపరీతంగా మందంగా మారే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారిలో మరణానికి ప్రధాన కారణం ఈ గుండె సమస్యే. సరే, ఇందాక మీరు నా ఎలక్ట్రికల్ వైర్ ప్లాస్టిక్ కవర్ అంటే ఆ మైలిన్ ఉపమానానికి సమాధానం చెప్పలేదు. మల్టిపుల్ స్క్లెరోసిస్లో ఏం జరుగుతుంది? ఆ ప్లాస్టిక్ కవర్ను అసలెవరు తీసేస్తారు? ఆ కవర్ను తీసేది మన స్వంత రోగనిరోధక వ్యవస్థే. మల్టిపుల్ స్క్లెరోసిస్లో కేంద్ర నాడీ వ్యవస్థలోని మైలిన్పై టీ కణాలు ఇంకా మాక్రోఫేజులు దాడి చేస్తాయి. అంటే శరీరం తనమీద తానే దాడి చేస్తుందన్నమాట. అవును,
మెదడులో మైలిన్లు తయారు చేసే ఒలిగోడెండ్రోసైట్స్ తీవ్రంగా దెబ్బతింటాయి. మైలిన్ పోయిన చోట వైర్లు షార్ట్ సర్క్యూట్ అయినట్లు నరాల సిగ్నల్స్ ఆగిపోతాయి. ఆ దెబ్బతిన్న చోట ఆస్ట్రోసైట్స్ పెరిగిపోయి గ్లియల్ స్కారింగ్ అంటే మచ్చలు ఏర్పడతాయి. T2 MRIలో ఇవి స్పష్టంగా హైపర్ ఇంటెన్స్ ప్లేక్స్గా కనిపిస్తాయి. ఈ నరాల సిగ్నల్స్ ఆగిపోతే లక్షణాలు ఎలా ఉంటాయి? కంటి చూపు అకస్మాత్తుగా తగ్గడం, దీన్నే ఆప్టిక్ న్యూరైటిస్ అంటారు. ఇంకా భరించలేని అలసట, కదలికల్లో ఇబ్బందులొస్తాయి. ముఖ్యంగా రోగికి వేడి తగిలినా, వేడినీటితో స్నానం చేసినా ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఇది మన రోగనిరోధక వ్యవస్థ చేసే పని. కానీ మనం చేసే వైద్యపరమైన తప్పుల వల్ల కూడా మైలిన్ దెబ్బతినే సెంట్రల్ పొంటైన్ మైలినోలిసిస్ గురించి చదివాను. ఇదెలా జరుగుతుంది? ఒక ఎలక్ట్రోలైట్తో ముడిపడి ఉందట కదా? అవునండి, ఇదొక అత్యంత విషాదకరమైన వైద్యపరమైన సమస్య. దీర్ఘకాలిక హైపోనాట్రీమియా అంటే రక్తంలో సోడియం బాగా తక్కువగా ఉన్నప్పుడు మెదడు కణాలు దానికి అలవాటు పడిపోతాయి. ఆ తర్వాత ఏబడుతుంది. దీనివల్ల ఆ పాన్స్ ప్రాంతం భయంకరంగా డిమైలినేట్ అవుతుంది. అబ్బా, పాన్స్ డీమైలినేట్ అయితే జరిగే నష్టమేమిటి? కేవలం 2 నుండి 6 రోజుల్లో 4 చేతులి కాళ్లు పడిపోవడం అంటే క్వాడ్రిప్లేజియా, మింగడం లేదా మాట్లాడడం కష్టమయ్యే సుడోబల్బార్ పాల్సీ వస్తాయి. ఓ మై గాడ్! అన్నింటికంటే అత్యంత భయంకరమైంది లాక్డ్-ఇన్ సిండ్రోమ్. అంటే రోగి స్పృహలోనే ఉంటాడు, అంతా వినగలడు, చూడగలడు, కానీ కేవలం కళ్ళు పైకి కిందకి ఆడించడం తప్ప శరీరంలో ఏ అవయవాన్ని కదల్చలేడు. అంటే ఒక రకంగా తన సొంత శరీరంలో తానే ఖైదీ అయిపోతాడు గదా? ఖచ్చితంగా. ఒక చిన్న సోడియం కరెక్షన్లో వేగం పెరిగితే ఇంతటి అనర్థం జరుగుతుంది. ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది నాకు. చివరిగా మెదడు సిగ్నల్స్కు సంబంధించిన మస్తిష్క పక్షవాతం అంటే సెరిబ్రల్ పాల్సీలో కండరాలు ఎందుకు బిగుసుకుపోయి స్పాస్టిసిటీ వస్తుంది, అలాగే మనం వాడే మందుల వల్ల వచ్చే డిస్టోనియా ఏమిటి? మస్తిష్క పక్షవాతంలో మెదడు పైభాగం నుండి వచ్చే అప్పర్ మోటార్ న్యూరాన్స్ దెబ్బతింటాయి. ఇవి సాధారణంగా కండరాలకు సడలించండి అని సంకేతాలు ఇస్తుంటాయి. ఆ సంకేతాలు ఆగిపోతే కండరాలు బిగుసుకుపోతాయా? అవును. ఆ నియంత్రణ కోల్పోవడం వల్ల కండరాలు ఎప్పుడూ సంకోచించి ఉండి స్పాస్టిసిటీ వస్తుంది. దీనికి మెదడును శాంతపరిచే నిరోధక న్యూరోట్రాన్స్మిటర్ అయిన గాబాని పెంచే మందులు వాడతారు. మరి మందుల వల్ల వచ్చే కండరాల సమస్యల సంగతి? మానసిక వ్యాధులకు వాడే హాలోపెరిడాల్, ఫ్లూఫెనాజైన్ లాంటి పాత తరం యాంటీసైకాటిక్స్ మెదడులోని నైగ్రోస్టియాటల్ పాత్వేలో D2 రిసెప్టార్లను బ్లాక్ చేస్తాయి. ఈ మార్గం కదలికలను నియంత్రిస్తుంది. అంటే ఆ రిసెప్టార్లు బ్లాక్ అవడం వల్ల నష్టమేంటి? అవి బ్లాక్ అవ్వడం వల్ల అక్యూట్ డిస్టోనియా అంటే మెడ ముఖకండరాలు విపరీతంగా బిగుసుకుపోవడం, ఇంకా పార్కిన్సోనియం లాంటి ఎక్స్ట్రాపెరిమిడల్ లక్షణాలు వస్తాయి. నిజంగా గర్భస్థ దశలో న్యూరల్ ట్యూబ్ అనే ఒక చిన్న జిప్ సరిగా వేయకపోవడం దగ్గర నుండి డిఎన్ఏలో ఒక జీ అక్షరం ఇరుక్కుపోవడం, వృద్ధాప్యంలో వచ్చే డీమైలినేషన్, ఒక డాక్టర్ సోడియం కరెక్ట్ చేయడంలో చేసే చిన్న పొరపాటు, చివరకు మనం వాడే మందుల దుష్ప్రభావాల వరకు మన శరీరం ఎంతటి సున్నితమైన ఖచ్చితమైన సమతుల్యతతో పనిచేస్తుందో అర్థం చేసుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. సరే, దీనికంతటికీ అర్థమేమిటి? మనం ఇదంతా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. మనం తెలుసుకున్న ఈ సమాచారం మనకు కేవలం భయంకరమైన వ్యాధుల జాబితా కాదు, మనం ఎంత అద్భుతమైన సంక్లిష్టమైన యంత్రాలమో ఇది తెలియజేస్తుంది. నిజమే. ఒక చిన్న ఎంజైమ్ లోపిస్తే, ఒక జన్యు లాక్ అయిపోతే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అర్థం చేసుకోవడం అంటే వ్యాధి యొక్క మూలాలను పట్టుకోవడమే. మూలాలను అర్థం చేసుకుంటేనే ఆ భవనం కూలిపోకముందే పునాదిని సరిదిద్దే దిశలో ఆధునిక వైద్యం ముందడుగు వేయగలుగుతుంది. ఖచ్చితంగా. మీరు భవనం పునాది గురించి అన్నారు కాబట్టి మనకి జన్యువుల్లో అక్షరాలు మారడం, పునరావృతం కావడం గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక చిన్న కానీ విప్లవాత్మకమైన ఆలోచన చేద్దాం. చెప్పండి. భవిష్యత్లో క్రిస్పర్ లాంటి అద్భుతమైన జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఇంకా అందుబాటులోకొస్తే శిశువు పుట్టకముందే
ఈ ఫ్రేజైల్ ఎక్స్లోని అదనపు రిపీట్లను లేదా టేసాక్స్లోని ఆ ఎంజైమ్ లోపాన్ని ఒక కంప్యూటర్ ప్రోగ్రాంలో ఎర్రర్ను ఎడిట్ చేసినట్లుగా పర్ఫెక్ట్గా బ్యాక్ స్పేస్ నొక్కి కట్ చేసి పేస్ట్ చేయగలిగితే అబ్బా, అది నిజంగా ఒక అద్భుతం అవుతుంది. అవును కదా, ఈ వ్యాధుల ముద్ర ఏమాత్రం లేకుండా పుట్టే మానవాళి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ ఆలోచనతోనే మనం ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.